రవి గారు ఇదిగోండి ఇలా అన్ని చక్కగా ఇలా పెంచుకొని ఓకే మనం ఫిష్ ఇలా కడిగి ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు నాన్ వెజ్ లో అతి ముఖ్యమైనది క్లీనింగ్ బాగుంటే వండుకునే కూర కూడా రుచిగా ఉంటుంది. క్లీనింగ్ బాగాలేదనుకోండి తినలేం. సో మనం ఇలా చక్కగా నీట్ గా కడిగి ఈ ముక్క ఇలా వాటర్ లో వదిలితే వాటర్ తెల్లగా ఉండాలి. అంత బాగా అది ఏదైనా సరే అంటే ఫిష్, చికెన్, ప్రాన్స్ ఇవన్నీ నీట్ గా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇవ్వండి అల్లం వెల్లుల్లి ఇలా ముక్కలకి బాగా పట్టించి ప్రతి ముక్కకి ఇలా అల్లం వెల్లుల్లి పట్టించి ఫిష్ ఫ్రై ఇది వన్ సైడ్ రాసాం కదా. అలాగే కారం అంటే దీంట్లో ధనియా పొడి కూడా ఉందండి. ఇందులో కారంలో ధనియా పొడి, ఉప్పు కూడా ఉంది. మసాలా కారం వేసుకోవచ్చు. కొంచెం పసుపు, మ్యారినేట్, ఇది గరం మసాలా ఇలా వేసుకున్నాం కదా. ఇది కార్న్ పౌడర్ అండి, కార్న్ ఫ్లవర్ పౌడర్ ఇలా వేసుకున్నాం. మొక్కజొన్న పిండి ఇలా వేసుకున్నాం కదా. దీనికి పట్టడం కోసం ఇలా ఆయిల్ తడపాలి. ఆయిల్ తోటి ఇలా తడప మళ్ళీ పీస్లన్నీ ఇలా రివర్స్ లో పెట్టుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి ఓకే మంచి మ్యారినేట్ అవుతుంది బోత్ సైడ్. చిన్న పీసులు ఉంటే అలా అలా కలిపేయచ్చు. అవును ఇలా రెండు పక్కల ఇలా మసాలా పడితే రుచిగా బాగుంటుంది. ఓకే ఇప్పుడు కారం ఇందాక వేసినట్టే అలాగే పసుపు కొద్దిగా, ఉప్పు మన టేస్ట్ కి తగినట్టు, లిమిట్ అనేది ఏం పెట్టుకోక్కర్లేదు. ఓకే ఇప్పుడు ఆయిల్ కూడా ఇలా వేసి కార్న్ఫ్లవర్ వేయలేదు వేద్దాం. బాగా గుర్తుపెట్టుకున్నారండి. సో మా ఆడవాళ్ళకి పోటీ వచ్చేస్తారు దేవుడా. అవును మరి అందుకే కదా నల్ల భీమ పాకం అన్నారు. అంటే నాకు అర్థం కాల. భీముడు మంచి వంట, బ్రహ్మాండమైన వంట చేస్తాడనమాట. అందుకని నల భీమ పాకం అని పేరు పెట్టారు. సో దీన్ని మనం ఇలా కలిపాక అట్లీస్ట్ 1 అవర్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. మరి ఇప్పుడు గారు ఏంటి ఇంత పెద్ద పెనం పెట్టారు మీ ఇంట్లో అంటే దీన్ని బట్టి నాకు అర్థం అవుతుంది ఏంటంటే మీ ఇంట్లో చక్కగా ఎంతమంది వచ్చినా చిటికలో వంట చేసి దీంట్లో ఇప్పుడు 20 చేపలైనా పడతాయమ్మా. గుడ్ నైస్ ఒకేసారి నైస్. నాకు కూడా పెద్ద పెద్ద వంటలు నేర్పించేస్తున్నారు మీరు. నాకు నేర్పిస్తున్నా? నో నేను నేర్చుకుంటున్నాను. ఇదిగోండి ఓకే ఇలా ఇవ్వండి. పెద్ద వంటలు పెద్ద మనసు ఉండాలి, పెద్ద చెయ్యి కూడా ఉండాలి. సో మీది పెద్ద చెయ్యి.
చక్కగా ఎవరు వచ్చినా వండి పెట్టాలంటే ఇదిగోండి, దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. చాప్ ఆఫ్ ఫ్రై. దాంట్లో సూపర్. చేపల వేపుడు చెయ్యి తిరిగిన వాళ్ళు అంటారు కదా వంటలో, బాండి తిప్పుతున్నాం. నీ ఎక్స్పీరియన్స్ అమ్మా, నీ చేతి మహిమ. స్మెల్ చూడండి, గుమ్మ గుమ్మలాడుతుంది. వావ్. చాప్ ఆఫ్ ఫ్రై, చాప్ ఆఫ్ ఎప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు నిమ్మకాయ కలుపుకోవాలి. అవును, పిండుకోవాలి. అవును, సూపర్ అమ్మా. ఇలా ఉండనివ్వండి, కలిసి పెట్టండి. మూత కూడా పెద్దదే, అన్ని పెద్దవే. రైట్. రవి గారు, ఫిష్ ఫ్రై ఇలాగా ఇప్పుడు మనం దీంట్లోకి ఇలా తీసుకుంటాం. వావ్. వావ్, సూపర్. డాడీ ఇన్ కిచెన్ లో చూశారుగా, ఫిష్ ఫ్రై కూడా చేసేసుకున్నాం. మన అభిరుచికి తగ్గట్టుగా ఇలా చక్కగా, అందంగా, రుచిగా, ఆరోగ్యంగా చేసుకోవచ్చు అని డాడీ ఇన్ కిచెన్ లో చెప్తున్నారు. మీకు కంటికి కూడా అందంగా కనిపించాలి కదా, అందుకని ఇలా చేసాం.